నమస్తే, వెల్కమ్ టు యువసేన. హైదరాబాద్లో భూముల వాల్యూ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. హైదరాబాద్లో ఒక గుంట భూమి ఉంటేనే చాలరా బాబు, మంచి జీవితాంతం బతికించు అనుకునే రోజులు ఇవి. సో ఈ రోజుల్లో మన మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మేడ్చల్ మండలానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఆనుకున్నటువంటి గౌడవెల్లి గ్రామ పంచాయతీలో దాదాపు 30 ఎకరాల భూమిని ఈరోజు భూబకాసురులు ఏ విధంగా దీన్ని మాయ చేశారు, ఏ విధంగా దీన్ని అంటే గవర్నమెంట్ అధికారులతో కుమ్మక్కై ఈరోజు ఆ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం మనం ఈరోజు చర్చ మీదకి తీసుకొచ్చామండి. గౌడవెల్లి గ్రామంలో ఉన్నటువంటి హైదరాబాద్ అతి దగ్గరలో అతి సమీపంలో ఉన్నటువంటి గ్రామం గౌడవెల్లి. అది హైదరాబాద్కి మహా అయితే ఒక 25 కిలోమీటర్ 30 కిలోమీటర్ డిస్టెన్స్ హైదరాబాద్కి చాలా దగ్గర. సో ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భూమి 1945 సంవత్సరంలో మొహమ్మద్ అసదుద్దీన్ గారు తను పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది. 1945 సంవత్సరంలో భారతదేశం స్వతంత్రం రాకముందు అసదుద్దీన్ గారు పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ వెళ్ళే క్రమంలో సో అతను వదిలేసిన ఈ భూమిని కొంతమంది భూబకాసురులు ఏ విధంగా దీన్ని కబ్జా చేశారు, ఏ విధంగా దీనిపైన కన్నేసి ఆక్రమించుకొని ఫ్లాట్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ భూమి ప్రభుత్వ పరంగా మారడానికి సింగిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఇప్పటి వరకు గత 15 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు. అంటే ఈ భూమి గవర్నమెంట్కి చెందాల్సిన భూమి, ఇది కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉండి ప్రభుత్వ అధికారుల కుమ్మక్కు చేత ఈరోజు ఆ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని తను ఇప్పటికీ గత 15 నుంచి 12 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు. సో ఈ భూమి మొత్తం అనేది, ఈ భూమి యొక్క పూర్తి వివరాలు సింగిరెడ్డి నరేందర్ రెడ్డి గారి మాటలతో తెలుసుకునే ప్రయత్నం మనం నేరుగా చేద్దాం. ఎందుకంటే దాదాపు ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ భూమి దాదాపు 300 కోట్ల రూపాయల భూమి. ఈ 300 కోట్ల రూపాయల భూమిని, ఈ 300 కోట్ల రూపాయల ఆస్తిని గవర్నమెంట్కి అది ఏ విధంగా ఉంటుంది, అంటే ఇది నిజమైన ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉందా, అసలు గవర్నమెంట్ రావాలా అనేది పూర్తి వివరాలు మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వీడియో పెట్టడం జరుగుతుందండి. సో ఆ వీడియోలో ప్రతిదీ కూడా మనకు ఉంటుంది, చూడండి. ఇప్పుడు ఎక్కడ దాకా 30 ఎకరాలు జనంత వస్తాను. ఎట్లా వాళ్ళు ఎంత తెలివి ప్రదర్శించారండి, ఇంత ధైర్యం ఎక్కడండి. ఇప్పుడు ఎవడు ఎడ్డి జమానాలు ఎవడు ఇప్పుడు ఇది ఇంత చరిత్ర బయటికి తీస్తారని ఎవడు అనుకుంటాడా? పోలీసు వాడు చేయాల్సిన పని నేను చేసిన. తహసీల్దార్ అన్నది తెలుసా, ఏమన్నది అనుకుంటున్నా తహసీల్దార్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉండేది. ఎందుకంటే మీ ఓపిక దండమాట ఉంది ఇట్లా ఇప్పుడున్న తహసీల్దార్. శ్మశానం పట్టుకొని చూసేద్దాం. కూలగొట్టి మళ్ళీ కట్టి కోలఫారం చేసి ఇది ఇల్లు ఉండే, దాని ఒక బావి ఉండే, ఆ బావి కూడా తెచ్చి మళ్ళీ మంచి ఊరంతా ఇష్టపోతుండే. చెట్టులా ఆ చెట్టు అవతల ఊరు బావి ఉండే, స్టేషన్ బావి అంటాడు. స్టేషన్ బావి కడుకొని మంచి నీళ్ళు కడిగి తీసుకోపోతున్నారు. దారి పక్కన ఉన్న కలపడు దారి అంతా కబ్జా పెట్టించింది. వీళ్ళకి 20 గుంటల భూమి 1945 ఆశించింది వాడు. పాకిస్తాన్ వెళ్ళిపోకుండా 1945లోనా? ఇదంతా మొత్తం అక్కడ దాకా కదండి, ఆ ఇంటి వరకు కూడా. అదే ఆ ఇంటి వరకు శ్మశానం వాడికి మరి దీని గురించి ఏమైనా వస్తున్నారా? మరి శ్మశానానికి ఇచ్చారు, చెప్తే చూపెడతా, డాక్యుమెంట్ పెడతా. అంతేనా?
చెప్పమంటే చెప్తా అది కూడా ఒక నిమిషం రేపాలా చెప్తారా? చెప్పండి, దీంతో పాటు చెప్పండి వీడియోలో. ఇది మా గౌడవెల్లిలో యాదవ కులానికి చెందిన శ్మశాన వాటిక. కొంతమంది ఆ యాదవ కులంలో ఉన్న కొన్ని వర్గాల వారు ఇక్కడ శ్మశాన వాటిక పెడతారు. వీళ్ళు 1945లో అప్పుడున్న అసదుద్దీన్ పాకిస్తాన్ వెళ్ళకముందు 1945లో ఒక దాన దస్తావేజ్ రాసిచ్చిండు 20 గుంటల భూమికి. ఆ 20 గుంటల భూమికి దాన దస్తావేజ్ రాసి వాళ్ళకు ఇచ్చిండు శ్మశాన వాటిక. అలాంటి శ్మశాన వాటికను కూడా కబ్జా పెట్టి దారి లేకుండా చేసి ఈ గ్రామస్తులైన గొల్ల యాదవ కమ్యూనిటీకి చెందిన కులానికి చెందిన వాళ్ళను ఇబ్బందులు పెడతా ఉన్నారు. వాళ్ళకు వాస్తవంగా జెన్యూన్గా నిజమైన దస్తావేజు దాన దస్తావేజు 1945లో రాసింది ఉంది. 20 గుంటల భూమి వాళ్ళకి ఇచ్చారు. దాన్ని కూడా చూడండి ఎట్లా కబ్జా పెట్టారు. దీంట్లో స్పెషల్గా ఈ గుండ్లు చూడండి రాళ్ళు. ఆయన రాసిన దాన దస్తావేజులో ఈ సదరు శ్మశాన వాటికలో పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయని చెప్పేసి 1945లో రాసిండు. 1945లోనే రాసిండు గుర్తుగా అనమాట. ఈ గుర్తుకు ముంగట 374 సర్వే నంబర్, ఇక్కడ 365, అక్కడ 365, వెనుక కూడా 365. ఈ సదరు శ్మశానం అప్పుడు ఇది రైల్వే స్టేషన్ ఉండేనా 1945లో? 1945కి రైల్వే స్టేషన్ ఉంది. ఆ 1945 కంటే ముందే వాళ్ళ తాత ముత్తాతల సమాధులు ఉన్నాయి. వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ యాదవ కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఆయనకు సేవ చేసినందుకు వీళ్ళు రిక్వెస్ట్ చేశారు, మాకు మా తాత ముత్తాతల సమాధులు ఉన్నాయి, మాకు ల్యాండ్ అన్నట్టు ఆయన 20 గుంటల భూమి అసదుద్దీన్ పాకిస్తాన్ వెళ్ళకముందు 1945లో రాసిచ్చిండు. దానికి దాన దస్తావేజ్ ఉంది. దానికి అది పెద్ద గుర్తుగా సదరు శ్మశాన వాటికలో పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయని చెప్పి రాసిండు. ఇలా వెళ్దామా? పోలేదు అంతా అలా శ్మశానాలు పెట్టుకో కూడా చేస్తున్నామట. అసలు పంచాయతీ ఇది. వాళ్ళు 2 గుంటల భూమి దానం ఇవ్వమన్నారు.